కోడలిగా నా ఇంట్లో కాలు పెట్టబోతున్నావు. నా గ్యారేజ్ మొత్తం కాలు బూడిదైపోయింది. మీ అక్కని నేను ఇంట్లోకి రానివ్వాలంటే ఆ 10 లక్షలు తీసుకొచ్చి నాకు ఇస్తే మళ్ళీ నా కొడుక్కి గ్యారేజ్ పెట్టిస్తాను. లేదు, సత్యకి నేను సాయం చేయాలి. లేకపోతే సత్య మళ్ళీ ఆ ఫనీ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళు మంచి వాళ్ళు కాదు. సత్యాన్ని ఏమైనా చేస్తారు. ఏదో ఒకటి చేయాలి. సత్యాన్ని కాపాడుకోవాలి. ఇది తీసుకెళ్ళి సత్యకి ఇస్తా. సత్య కామాక్షికి డబ్బులు ఇచ్చి నందిని కాపురానికి పంపిస్తుంది. సత్య, నందిని, సత్య ఎక్కడుంది? తన రూమ్లో ఉంది. నేను కావాలని పట్టుకోలేదు. అది పొరపాటున. అమ్మో అమ్మో, సారీ. ఏం చేస్తున్నావురా నువ్వు? అది కాదు సత్య. సత్య, ఏమైంది? వీడొచ్చి నా నడుం పట్టుకున్నాడు. లే సత్య, అనుకోకుండా కాలు జారిపోయి. నార్మల్. నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు కృష్ణ. ఏదో అమ్మాయికడు కదా అని నీకు చనివిస్తే ఇలాంటి పని చేస్తావా? అక్క, అసలు ఏం జరిగిందంటే... ఏయ్, నువ్వు నోర్మీరా. అక్క, ఎన్ని రోజులు నన్ను తన భార్యనని, తన బిడ్డకి తల్లినని ఊరంతా ప్రచారం చేస్తున్నాడు కదా. ఇదిగో ఇప్పుడు వీడి పాడు బుద్ధి బయటపడింది. అయ్యో ప్రామిస్ సత్య, నేను కావాలని ఏరా ఆడపిల్ల మీద చేస్తావా? నిన్ను అమ్మా, అయ్యో సత్య, నేను దేనికోసం వచ్చానంటే... నోర్మోయ్, అమ్మా, చేసిందంతా చేసి ఇంకా అబద్ధాలు చెప్పాలని చూస్తున్నావా? నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. రారా నువ్వు బయటికి, నన్ను చంపేస్తా నిన్ను. ఛీ! ఇదేంటి తాళం వేసుందంటే? కృష్ణ ఎటెళ్ళుంటాడు? అక్క, అక్క,
కృష్ణ కనిపించట్లేదక్క. లహరి పాప కూడా లేదు, ఎక్కడికో వెళ్ళిపోయారు. రాత్రి గొడవ జరిగింది కదా, పాపం ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. ఏంటక్క, ఏంటి కంగారు పడుతున్నావు? ఇదంతా మొదలైంది నీ వల్లే. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? కృష్ణ పాప కనిపించట్లేదక్క. వాళ్ళ ఇంటికి తాళం వేసుంది. పోన్లే, దరిద్రం వదిలిపోయింది. అలాంటి వాడు కనిపించకుండా పోవడమే బెటరు. నువ్వు తప్పుగా అనుకుంటున్నావక్క. పాపం కృష్ణ తప్పేమీ లేదు. రేయ్, నువ్వు చిన్నపిల్లవాడివి, నీకేం తెలీదు. నాకే తెలుసు. కృష్ణ ఇంట్లోకి వచ్చేసరికి అప్పుడు నేను కొబ్బరి నూనె రాసుకుంటున్నానక్క. ఆ నూనెలో కొంత కింద పడి దాని మీద కృష్ణ చూసుకోకుండా కాలు వేయడంతో జారి అలా వచ్చి నీ మీద పడ్డాడు. అంతేకాని కృష్ణ కావాలని చేయలేదక్క. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? అవునక్క, ప్రామిస్. రాత్రి ఏం జరిగిందంటే అదక్క రాత్రి జరిగింది. అయ్యో, నేను కృష్ణని ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాను. పాపం ఎక్కడికి వెళ్ళారో ఏంటో. అవునే, పాపం నాన్న కూడా గట్టిగానే కొట్టాడు. పాపం కృష్ణ అమాయకుడే, పొరపాటును కూడా అలాంటి తప్పుడు పనులు చేసేవాడు కాదు. నువ్వే అపార్థం చేసుకున్నావు. అవునక్క, పాపం లహరిని తీసుకుని ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. ఉండు, నేను వెళ్ళి చూసొస్తా. నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. రారా నువ్వు బయటికి. నాన్న, చంపేస్తా నిన్ను. కృష్ణ, ఎక్కడున్నావా? ఏమైపోయావు? ఇంటి దగ్గర లేవు? సారీ, నాదే పొరపాటు. అవును, నీదే పొరపాటు. నన్ను అనవసరంగా కొట్టావు. నేనే తప్పు చేయలేదు. అందుకే సారీ చెప్పాను కదా నీకు. నాకు రాఖీ చెప్పాడు. నువ్వు అనుకోకుండా జారిపడ్డావని రాఖీ నాకు మొత్తం చెప్పాడు. అవును, నేను కావాలని నిన్ను ముట్టుకోలేదు. సరే, సారీ చెప్తున్నాను కదా.